పెళ్లి కాకముందు అల్లు అర్జున్ చాలా బబ్లీగా ఉండేవాడు. పెళ్ళైన తర్వాత అతని మేనరిజమ్స్లో, అతని పెర్ఫార్మెన్స్లో ఒక విధమైన మెచ్యూరిటీ కనిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి అయిన తర్వాత ఇంకా అది పెరిగింది అని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. పెళ్ళి అనే ఫ్యాక్టర్ మనిషిలో చాలా చేంజ్ తీసుకువస్తుంది అని అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు ఏజ్ వచ్చింది, ఐఎమ్ అబౌవ్ 30, అదీ కాక ఒక బిడ్డకు తండ్రి అయ్యాను. పెళ్ళి అయిన తర్వాత ఒక విషయాన్ని బెటర్గా చూడగలుగుతున్నాను. అది నాలో ఉంది కాబట్టి అది నాలోనూ నా నటనలోనూ కూడా కనబడుతోంది అని చెప్పారు. సరైనోడు సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో అల్లు అర్జున్ రిలాక్స్ అవుతున్నాడు. తన ఆనందాన్ని ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడానికి టూర్స్ కూడా వెళ్ళాడు. అయితే ఇలా సినిమా హిట్ అయిన తర్వాత మన తెలుగు హీరోలు, దర్శకులు తప్పకుండా ఫారెన్ ట్రిప్ వేస్తూ ఉంటారు. కానీ దానికి విరుద్ధంగా మన బన్నీ కాశ్మీర్ వెళ్ళాడు. తన భార్య స్నేహారెడ్డి, బాబుతో కలిసి సరదాగా కొన్ని రోజులు గడిపి తిరిగి హైదరాబాద్ వచ్చారు. తర్వాతి సినిమాపై ఫోకస్ చేస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ బన్నీ తన సమయాన్ని మొత్తం ఫ్యామిలీకే ఫోకస్ చేశాడట. అందుకు కారణం కూడా ఉందని చెప్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం అల్లు అర్జున్ తన భార్యతో కలిసి టర్కీ టూర్లో ఎంజాయ్ చేస్తున్నాడట. తన భార్యతో ఎక్కువసేపు గడపాలి అనుకుంటున్నాడట బన్నీ. అందుకు ముఖ్య కారణం ఆమె మళ్ళీ ఒక కొత్త మెంబర్ని అల్లు కుటుంబంలోకి తీసుకురాబోతోందని సమాచారం. మొదటి కొడుకు ఆయంతో తీసుకున్న ఫోటో మొన్ననే నెట్లో క్లిక్ పెట్టిన గంటకే లక్షలు వచ్చాయి. ఇంకా రాబోతున్న బన్నీ కొడుకు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. దీన్ని స్నేహారెడ్డి ఎంతో సుందరంగా ట్వీట్ చేశారు. కుడ్ బి పింక్, could be blue. All we know is that we are due November 2016. So, Allu Arjun family ముగ్గురు నుంచి నలుగురికి చేరుకునే శుభవేళ. We wish all the best to them.